దేవుని వాగ్దానం. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన, ఉన్నతమైన, అద్భుతమైన, మహోన్నతమైన, ఘనమైన నామములో మా హృదయపూర్వక వందన శుభములు తెలియపరుస్తున్నాను. గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బాగున్నారు కదా? దేవుని మహాకృపలో మీరంతా కూడా వర్ధిల్లుతూ, దేవుని మహాకృపలో మీరంతా కూడా మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని ప్రభువుని బట్టి ప్రభువుని మేము స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, దినదినం వస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండి మీ కుటుంబాలను కట్టుకోవటానికి ఓ స్థిరమైనటువంటి బండ మీద, స్థిరమైన పునాది మీద మీ కుటుంబాలను ఈ దినదినం వస్తున్నటువంటి సందేశాల చేత మీరు కట్టుకుంటున్నారని మేము నమ్ముచూ విశ్వసిస్తున్నాం. నిజంగా ఒక మనిషి జీవితంలో దేవుడు ఆయన మనల్ని నడిపించేటువంటి నాయకుడిగా ఉండి, ఆయన మనల్ని స్థిరపరుస్తున్నప్పుడు ఆయన మన మీద మనము నమ్మకం కలిగి లేనటువంటి స్థితిలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని కడుతున్నటువంటి విధానం చూస్తే అద్భుతం, అమోఘం. కాబట్టి ప్రతి ఉదయం మా పరిచర్యల ద్వారా మీ మధ్యకు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని శ్రేష్టమైన రీతిలో మీకు అద్భుతమైన అందించడాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయన నామాన్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ప్రతి ఉదయకాలం లాగానే ఈ ఉదయకాలం కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. రండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం. నాతో పాటు కలిసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, లేదంటే తమ్ముళ్ళు స్క్రీన్ మీద రెఫరెన్స్ ఇస్తున్నప్పుడు మీరు చూడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనాన్ని మనం అంతా కలిసి చదువుకుందాం. నీటి కాలువల నాటబడిన నెరవంది చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. మరోసారి చదువుదాం. నీటి కాలువల నాటబడిన నెరవంది చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవెనకరముగాను, ఆశీర్వాదకరంగాను, ఫలభరితముగాను మార్చి పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినమంతటి కొరకై మనతో మాట్లాడి మనల్ని సిద్ధపరిచి మనల్ని బలపరచును గాక. ఆమెన్. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, ప్రియ సహోదరులారా, దేవుని యొక్క లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు శ్రేష్టమైన రీతిలో మనం ధ్యానం చేద్దాము. రండి. దేవుడు మనకిస్తున్నటువంటి లేఖన భాగం నెరవంది చెట్టు అనగా బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి చెట్టుగా మనకు కనబడుతుంది. ఈ నెరవంజి మొక్కకు బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి నెరవంజి మొక్కకు బైబిల్లో కనబడుతుంది. ఈరోజు నెరవంజి మొక్క గురించి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో, నాకున్న ఈ సమయంలో మీకు ఎంతో చెప్పను, కానీ నెరవంజి మొక్క గురించి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అసలు ఈ నెరవంజి మొక్కను హిబ్రూలో ఏమంటారంటే అరబిమ్ అంటారు. మన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వచ్చి చూసే లోపల విల్లోస్ లేదా పాపులర్ ట్రీ అని అంటారు. అంటే దీన్ని మన తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు నెరవంజి మొక్క అంటారు. పాస్టర్ గారు, అసలు ఈ నెరవంజి మొక్క అంటున్నాం, కానీ ఈ నెరవంజి మొక్కకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అదే మీకు ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు వివరించడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి అసలు ఈ నెరవంజి మొక్కలు ఎక్కడ కనబడతాయంటే ఇస్రాయేల్ దేశంలో యూఫ్రటీస్ నది దగ్గర, లేదంటే వేరే వేరే దేశాలు మనం వెళ్ళినప్పుడు, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, ఆయా దేశాల్లో చూసినప్పుడు అక్కడ మంచి మంచి నదులు, రివర్స్ ఉంటాయి. అక్కడ రివర్స్ దగ్గర, నదుల దగ్గర చక్కగా కూడా నది పక్కన ఎదుగుతూ ఉంటుంది. ఈ చెట్టుకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఇంత హైట్ ఇట్లా ఎదిగిపోదు, కానీ ఒక 2 అడుగుల రీతిలో మనిషి ఇంత ఉంటాడు కదా, ఈ మనిషికి ఇంత ఉన్నటువంటి మనిషిలో ఈ చక్కగా ఇంత కొద్దిగా హైట్ ఎదుగుతుంది, కానీ కాడలుగా చక్కగా గుత్తులుగా ఉంటుంది అనమాట. కానీ ఈ చెట్టుకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటయ్యానంటే, ఇంత హైట్ తక్కువ ఉన్నా కూడా, ఎత్తు తక్కువలో ఉన్నా కూడా మనిషికి నీడనిస్తుంది ఈ చెట్టు. కాబట్టి ఈ చెట్టు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవునికి నేర్పించేటువంటి 2 పాఠాలు. ఈ నెరవంజి మొక్క మీద చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉంది, కానీ ఈ నెరవంజి మొక్క క్రైస్తవునికి ప్రప్రథముగా 2 పాఠాలు నేర్పిస్తుంది. ఆ 2 పాఠాలు ఈరోజు 2 ముక్కల్లో మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు అన్నాడు, వారు నీటి కాలువల నీ గడ్డి
గడ్డిలో నాటబడిన నెరవంజి మొక్క అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు నెరవంజి మొక్క నేర్పించేటువంటి మొదటి పాఠం ఏంటి తెలుసా? నిరాశలో ఉన్న వాడికి ఆశ్రయం ఇస్తుంది నెరవంజి మొక్క. సార్, నిరాశలో ఉన్నటువంటి వాడికి ఆశ్రయం ఇస్తుంది అన్నారు. అసలు ఎలా ఇస్తుంది సార్ ఈ నిరాశలో ఉన్నటువంటి వాడికి ఆశ్రయం అంటే? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్ళి మనం చూస్తే, ఏలియా ఓ నది పక్కన కూర్చుంటాడు. నది పక్కన కూర్చొని చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడ ఏమంటాడంటే బదీలి వృక్షం అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ఏలియా అక్కడ కూర్చుని అక్కడ నిరాశలో కృంగిపోయిన స్థితిలో, ఇదిగో దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో కూర్చున్నటువంటి ఏలియాకు ఆశ్రయమైన చెట్టే నెరవంజి చెట్టు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా, ఈరోజు నేను మీకు దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటి అంటే, నెరవంజి మొక్క ఒక మనిషి జీవితంలో ఏ మనిషి అయితే కృంగిపోయాడో, ఏ మనిషి అయితే నిరాశ్రయమైనటువంటి స్థితిలో ఉన్నాడో, ఇక ఎప్పుడు నా బ్రతికింతేనా, నేను కష్టాల కొలిమి గుండానే వెళ్ళాలా, నా బాధలు ఇంటేనా, నా కన్నీళ్లు తుడిచేటువంటి వాళ్ళేడా, నా నిరాశ తుడిచేటువంటి వాళ్ళరా, ఇక నేను ఎందుకు బ్రతుకుతాను, నేను చచ్చిపోతే బెటర్ కదా అని అనుకుంటున్నటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఓ దివ్యమైన వాగ్దానం ఏంటి తెలుసా? నెరవంజి మొక్క వలె నువ్వు గడ్డిలో ఎదగాలని కోరిక ఆయనకి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు నిరాశలో ఉన్నటువంటి నీకు దేవుడు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటిది. రెండోది ఏంటి తెలుసా? నెరవంజి మొక్క ఇదిగో ఫలింపు లేనటువంటి బ్రతుకులకు చిగురింపునిస్తుంది. ఎలా చిగురింపునిస్తుంది? నీటి కాలువల యొద్ద నాటబడి ఉంటుంది కాబట్టి, ఈ నీటి కాలువలు అనగా దేవుని వాక్యం ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో, నిరాశలో ఉన్నటువంటి వాడి జీవితంలో, కష్టంలో ఉన్నటువంటి వారి జీవితంలో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారి జీవితంలో, జీవితం మీద విరక్తి చెందినటువంటి మన జీవితాలలో దేవుని వాక్యం ఎప్పుడైతే ప్రప్రథముగా పనిచేస్తుందో, నెరవంజి మొక్క అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ప్రవాహమై ప్రవహించినప్పుడు, అది స్థిరంగా నాటబడినప్పుడు, ఒకటి నీకు ఆశ్రయం ఇస్తే, రెండు నిన్ను ఫలింపజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, అందుకనే భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడు తెలుసా? అతడు నీటి కాలువల యొద్ద వివరణ నాటబడిన అంటాడు. వివరణ నాటబడిన దై ఆకువడక అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రియ పిల్లలారా, నీటి కాలువల యొద్ద ఎవరన్నా నాటబడిన అనేటువంటి మాట ఏంటంటే, నీటి కాలువలు అంటే నీ హృదయలో గుండా, నీ ఆత్మీయ జీవితంలో గుండా వాక్యము ప్రవహించాలి, ఏరులై ప్రవహించాలి, దారలై ప్రవహించాలి. ఎప్పుడైతే ఒక ఆత్మీయుని జీవితంలో దేవుని వాక్యము దారలుగా ప్రవహిస్తుందో, ఇప్పుడు నెరవంజి అనే ఈ చెట్టు నీ ఆత్మీయ జీవితానికి అప్పుడు సూచనగా కనిపించినట్లు లెక్క. అసలు నిరాశ్రయుడుగా నువ్వు ఉన్నటువంటి స్థితిలో నీకు ఆశ్రయమునివ్వాలి అని అంటే, నువ్వు వాక్యము నీ హృదయలో గుండా ప్రవహించాలి. అందుకనే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం ఇస్తూ ఏమన్నాడంటే, వారు నీటి కాలువల యొద్ద. సార్, నెరవంజి చెట్టు ఎక్కడ పడితే అక్కడ నాటబడదు. ఆత్మీయుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఎవడితో పడితే వాడితో సహవాసం ఉండకూడదు. ఓ ఆత్మీయుని జీవితం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాడి జీవితం నెరవంజి మొక్క ఏ రీతిగా నీటి కాలువల యొద్ద నాటబడిద్దో, వాక్యం అనే నీటి కాలువల యొద్ద ఆత్మీయుని జీవితం నాటబడాలి. అప్పుడే నిరాశలో ఉన్నటువంటి వానికి ఆశ్రయం ఎలాగూ నిరవంజి చెట్టు ఇచ్చిందో, దేవుడు ఆశ్రయాన్ని ఇస్తాడు. చిగురించినటువంటి మన బ్రతుకులు ఇంతకాలం చిగురించలేదేమో, కానీ చిగురించేటట్లు చేస్తాడు. నెరవంజి మొక్క ఒకటి ఆశ లేనటువంటి నీ జీవితంలో ఆశలు చిగురింపజేస్తుంది. ఫలింపు లేనటువంటి నీ బ్రతుకుకు ఫలింపునిస్తుంది. నెరవంజి మొక్కకున్నటువంటి లక్షణం. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఒకటే అడుగు, అయ్యా ఇదిగో నీ వాక్యములో నెరవంజి మొక్క వలె నేను నా కుటుంబం నాటబడితే నీవు ఆశల జాడను చిగురించేటువంటి దేవుడవని నేను విన్న వాగ్దానం నా జీవితాల్లో ఫలించాలంటూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి పరిశుద్ధుడ సర్వాధికారి నీకు వందనాలు. విన్న వాగ్దాన సందేశం మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. నెరవంజి మొక్కల వల్ల మేము నాటబడినట్లు సహాయం దయచేయండి. ఇది నన్ను పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న నీ ప్రియ బిడ్డలందరితో కూడా మీ తోడుపాటు, మీ సన్నిధి మాతో ఉంచండి. అయ్యా, మీ సహాయం మాకు దయచేయండి. విన్న వాక్యము మా హృదయలో దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఈ దినం
దినమంతా వాక్యాన్ని నెమరు వేసుకుని బ్రతికే భాగ్యం దయచేయండి. ఈ దినచర్య నీ నామానికి మహిమ, మా అందరికి మేలు, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘననామాన్ని హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.